చేసుకోండి. నా మాటలు కాదు, పరిశుద్ధాత్మదేవ మీ మాటలు ప్రభా మరి అనుగ్రహించి నాయన బిడ్డల హృదయాలు కఠినపరచుకోకుండా ఈ దినాల్లో ప్రభా శత్రువు చూపిస్తున్న ప్రతి విధమైన ప్రభా డిస్ట్రాక్షన్స్ నుంచి మా యవన పిల్లలు విడిపించబడగలుగుటకు ఒక తీర్మానంతో ఈ బిడ్డలు వెళ్ళటానికి మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రభా రాగలిగిన బిడ్డలందరిని బట్టి వందనాలు. కొంతమంది కాలేజెస్కి వెళ్ళారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దైవ జ్ఞానంతో వాళ్ళని నింపి సిద్ధపడిన ప్రభా మరి సబ్జెక్టు సరైన విధానంలో ప్రజెంట్ చేయడానికి కృప చూపించండి. సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని విన్నాం, జ్ఞాపకం చేసుకోనండి. ఈ విధంగా ప్రభా ఒకవేళ మార్గ మధ్యంలో ఉంటే వాళ్ళని క్షేమంగా నడిపించమని ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సరే, ఈరోజు ఎన్నో రోజు చెప్పాలి? థర్డ్ డే కదా. ఎవరి సిరీస్ మనం వింటున్నాం? దానియేలు కదా, అవునా? సరే, మరి ఫస్ట్ డే లెసన్ పేరేంటి? ఎవరు చెప్తారు? లెసన్ పేరు ఫస్ట్ డే అరే మీరు లెసన్ పేరు మీరు రాస్తారు కదా నాన్న బుక్స్ కదా. గర్ల్స్ చెప్పండి లెసన్ ఫస్ట్ లెసన్. నలుగురు యవనస్తులు పరీక్షింపబడుట. వెరీ గుడ్. చూసారా మీరు? దట్ ఈస్ హౌ యూ షుడ్ లర్న్. అర్థమైందా? మీకు కాలేజెస్లో లెక్చరర్స్ వస్తారా? అవునా? వాళ్ళు లెక్చర్ చెప్తున్నారు, మీకు ఏ టాపికో తెలియనప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ మేడం ఎందులోంచి చెప్తుంది అనేది ఒక క్వశ్చన్ మరి మొహంలోనే పెడతారు కదా, అవునా? మరి దేవుని వాక్యం కూడా అంతే కదా. మరి మీరు డానియల్ దీని గురించి మీకు చెప్పబడుతున్నప్పుడు ఎవ్రీడే యు ఆర్ గివెన్ అ టాపిక్ కదా, అవునా లేదా? ప్రతిరోజు ఒక అంశం ఉంది, దాని మీద చెప్పబడుతుంది. కాబట్టి మీరేం చేయాలి? ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. సరేనా? ఫస్ట్ డే మెమరీ వర్స్ ఎవరు చెప్తారు? చెప్పాలి. ఫస్ట్ డే మెమరీ వర్స్ చెప్పు నాన్న. యుండుడి, ఎఫిషియన్స్ 6:10. వెరీ గుడ్. సెకండ్ డే చెప్పాలి. కొదువుగా ఉన్న ఎడల రావలేను. చెప్పండి, కరెక్టే. ఆయనను ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసి. అర్థమైందా? బాయ్స్లో చెప్పాలి ఈరోజు కండత్వ వాక్యం. నా గ్రూప్ పిల్లలు చెప్పాలా? నువ్వు ఉండు, నువ్వు ఫస్ట్ చెప్పినావు కదా ఫస్ట్ డే. చెప్పండి. దేవుని అడగవాలని. కరెక్టే, చెప్పు. ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా కదా. ఇంగ్లీష్లో ఎవరు చెప్తారు? అఖిల్ చెప్పు. ఇఫ్ ఎనీ మ్యాన్ ల్యాక్స్ విజ్డమ్. జేమ్స్ చెప్పు నాన్న, కూర్చొని చెప్పు. వెరీ గుడ్. ఇట్ షాల్ బి గివెన్ హిమ్. వెరీ గుడ్. చూసారా? ఖండిత వాక్యాలు అనేది ఎలా చెప్పాలి తెలుసా? నీళ్ళు తాగితే ఎలా తాగుతారు నాన్న? మీరు సిప్పు తాగుతారా? చెప్పండి, ఎలా తాగుతారు? ఎలా తాగుతారు? స్పెషల్లీ ఎండకుందనుకోండి ఏం చేస్తారు? హాఫ్ గ్లాసు సరే పోయి ఇంకా పోయి అని అంటారా లేదా? అవునా? వాక్యం కూడా ఆ విధంగా మీరు తాగాలి. అంటే ఏంటి? దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమైందా? సరే, ఈరోజు వాక్యం ఏంటి తెలుసా నాన్న? ఈరోజు టాపిక్ ఏంటంటే మండుచున్న అగ్నిగుండము. చెప్పండి. రేపు అడిగితే మళ్ళీ చెప్పాలా? ఇక్కడ మొహం ఇట్లా పెట్టి అసలు ఈ టాపిక్ చెప్పారా లేదా అని క్వశ్చన్ వస్తుంది. సరేనా? ఏంటో చెప్పండి. మండుచున్న అగ్నిగుండము
సరేనా? ఇది ఎన్నో సిరీస్? ఇది 3rd సిరీస్. ఓకేనా? సరే, ఈరోజు యాక్చువల్లీ మన లెసన్ ఎక్కడి నుంచి అనంటే, అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయా? తీయండి. డానియల్ 3rd చాప్టర్. డానియల్ 3rd చాప్టర్. డానియల్ 3rd చాప్టర్. మీరు కేర్ఫుల్గా ఫాలో అవుతేనా మీ వర్క్ బుక్ కూడా చాలా జాగ్రత్తగా మీ త్వరగా రాయొచ్చు అన్నమాట. ద ప్రాబ్లమ్ ఈజ్, మీరు ఇక్కడ చెప్తుంటే మీకు మీ ధ్యాస, మీ ఊహ, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడో. అందుకే బాడీ ప్రెజెంట్ డాష్ 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 చెప్పండి. మీకే తెలుసు అది ఏంటది. ఇక్కడే ఉంటారు. లండన్ పోతుంది, అమెరికా పోతుంది, దుబాయ్ పోతుంది. అవునా? సో ఈరోజు అట్లా పంపించకండి. ఓకేనా? చూడండి, డానియల్ 3rd చాప్టర్ తీసారా? సరే, ఈరోజు మనము ప్రొసీడ్ అవ్వక ముందు లెసన్ పేరెంట్ మళ్ళీ చెప్పండి. మండుచున్న అగ్నిగుండము. సరేనా? సరే, ఈరోజు మెమరీ వర్స్ ద్వితీయోపదేశ కాండం 31:6. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనము. నా వెనకాల చెప్పండి. నిబ్బరము కలిగి చెప్పాలా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. తర్వాత, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. చూసారా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ సిచ్యుయేషన్స్లో ఉన్నా, ఏ సర్కమ్స్టాన్సెస్లో ఉన్నా, ఈజ్ ఆల్వేస్ అ గాడ్ హూ ఈజ్ విత్ అస్. అర్థమైందా? మనతో ఉండే దేవుడు అన్నమాట. అర్థమైందా? సో ఇది ఈరోజు ఖండిత వాక్యం. ఏంటి చెప్పండి? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. సరే, ఇప్పుడు మనము ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. జూలీ అని ఒక అమ్మాయి ఉంది. ఓకే, మీకు కూడా అన్నలు ఉంటారు కదా, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, స్పెషలీ బ్రదర్స్ అంటే ఎల్డర్లీ ఉన్న వాళ్ళ సంగతి చెప్పేది. అయితే ఈ బాబు జూలీ వాళ్ళ అన్న ఏం చేస్తాడు తెలుసా? వాడికి అంతా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్న తర్వాత వాళ్ళ చెల్లికి ఏమని చెప్తాడంటే, నేను మా ఫ్రెండ్స్ వచ్చారు, మేము హారర్ మూవీకి పోతున్నాం. ఎక్కడికి? హారర్ మూవీకి పోతున్నాం. ఇంట్లో మా అమ్మ అడుగుతుంది కదా, అన్న ఏడి అంటే ఏమని చెప్పాలన్న, ఏం చెప్పాలన్నా మరి అమ్మ అడిగితే అని అంటే, మా ఫ్రెండ్స్తో స్టడీ టైం చేయడానికి వెళ్ళాను అని చెప్పమంటాడు. వాడు పోయేది ఎక్కడికి? సినిమాకి, హారర్ సినిమాకి. ఏమని చెప్పమంటాడు? చదువుకోవడానికి. మనం చేసేది కూడా అదే కదా, అవునా? ఎన్నిసార్లు ఇట్లాంటి గైడెన్స్లో మనం ఉంటాం కదా. అప్పుడు ఆ పాప జూలీ అంటది తెలుసా? నేను అబద్ధం చెప్పాలా మమ్మీతోటి? నేనేం అబద్ధం చెప్పను, నువ్వు ఎక్కడికి పోతున్నావు, నేను అమ్మతో చెప్తానంటే వాడు బెదిరిస్తాడు. నువ్వు నా బైక్ ఎక్కవా? స్కూల్కి స్కూల్కి నేనే కదా నిన్ను తీసుకెళ్ళేది, నీ సంగతి అప్పుడు చూస్తా, బండి మీద నుంచి పడేస్తా అని బెదిరిస్తాడు. ఏం చేస్తాడు? బండి మీద నుంచి పడేస్తా, లేకపోతే నేను నిన్ను బయటికి వచ్చిన తర్వాత మస్తు గుద్దుతా అని బెదిరిస్తాడు అనమాట. ఓకే, ఇది యాక్చువల్ ట్రూత్, అంటే లైఫ్లో జరిగే ట్రూ ఇన్సిడెంట్స్ కదా ఇవి. అయితే చూడండి, ఈరోజు కూడా మనము సేమ్ ఇటువంటిదే. అంటే ఏంటంటే దేవునికి విరోధమైన పనులు మనము చెయ్యకూడదు అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీథింగ్. అర్థమైందా? మన సోల్ ఏముండాలి అని అంటే ప్రభువునే మనము సంతోష పెట్టాలి. అర్థమైందా? ఎవరిని సంతోష పెట్టాలి? దానికి కావలసిన క్రయం చెల్లించవలసి వచ్చినా కూడా చెల్లించాల్సిందే. అర్థమైందా? సో ఈ విధంగా ఈరోజు మరి ఏమైందో డానియల్ విషయంలో ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి ఏం జరిగిందనేది ఈరోజు చూద్దాం. సరేనా? సరే, తీయండి డానియల్ 3rd చాప్టర్. ఇక్కడ బబులోన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఏంటని చెప్పాను నేను. మనం ఏం విన్నాం? ఏం పేరు ఆయన పేరు? నెబుకద్నెజర్. వెరీ గుడ్. అయితే ఆయన ఏం చేశాడు మీకు తెలుసు, చాలా దేశాలని జయించాడు, యూదులను కూడా జయించి ఆ యూదులను ఏం చేస్తాడు, యూదా దేశాన్ని జయించి వాళ్ళని చెరగా తీసుకొని వస్తాడు కదా. అయితే ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా సమకూర్చి ఏమని చెప్తాడనంటే, ఈయన అన్యరాజు కదా. ఎవరు? నెబుకద్నెజర్ దేవుడు తెలుసా?
తెలీదు. ఆయన అన్యరాజు, విగ్రహాలను అదేంటి సేవించే రాజులు అనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఎవరైతే అదేంటి దేవతలు అనేవారు వాళ్ళు పూజిస్తారో వాళ్ళని కూడా ఈ ప్రజలు కూడా సేవించాలి అనే ఉద్దేశం కలిగి ఉండేవాళ్ళు అనమాట. ఓకేనా. సో దానికి ఏం చేస్తాడంటే ఈ నెబుకద్నెజరు చూడండి, ఒకరోజు ఒక గొప్ప చూడండి ఆ యొక్క విగ్రహాన్ని పెడతాడు. చూడండి 3వ అధ్యాయంలో, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరైన మైదానంలో దాన్ని నిలవబెట్టించెను. చూసారా, హీ మేక్స్ అ స్టాచ్యూ అవుట్ ఆఫ్ గోల్డ్. ఎవరు? ఈ నెబుకద్నెజర్. ఎందుకంటే ఆయన అన్యరాజు, అందులో ఎవరున్నారు? యూదులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? తప్పకుండా ఏం చేయాలా? నమస్కరించాలా కదా. అయితే చూడండి, దేవుడు వాళ్ళకి పాత నిబంధనలో ఏమని ఇచ్చాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు సేవించాలి కదా. పైన ఆకాశం అందే కానీ భూమి క్రింద కానీ ఏ ప్రతిమను కూడా నీవు రొక్కకూడదు అని వాళ్ళ వన్ ఆఫ్ ద స్టాచ్యూస్ మోజెస్ లాలో కదా. వాళ్ళకి ధర్మశాస్త్రము చాలా నిక్కచ్చిగా నేర్పిస్తారనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, వీళ్ళు ఆ ప్రతిమ అంట ఎన్ని అడుగులు ఉంది చూడండి అక్కడ, అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండేరు. అంటే మనము హైట్ అండ్ వెయిట్ చూస్తే 90 అడుగుల ఎత్తు. ఎంత చెప్పండి? 90 feet హై. ఓకేనా. తర్వాత 9 అడుగుల వెడల్పు. అంత పెద్ద స్టాచ్యూ పెడతాడనమాట. అసలు ప్రజలకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఈయన ఇంత పెద్ద స్టాచ్యూ చేసి పెట్టాడే అని. కానీ ఒకటి ఏంటి తెలుసా, ఆయనకు ఆ స్టాచ్యూ కళలో వచ్చింది కదా. సో అది ఉద్దేశించి ఏం చేస్తాడంటే, ఇది ఒక బంగారు ప్రతిమని నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నాన్న, ఎందుకు అది పెట్టాడు తెలుసా? ప్రజలందరూ కూడా దానికి నమస్కారం చేయాలని. అర్థమైందా? సరే, ఇప్పుడు ఏమైంది చూడండి 2వ వచనం. రాజుకు నెబుకద్నెజరు అందరినీ పిలుస్తాడు నాన్న, నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా చేయిస్తాడు. విగ్రహాన్ని చేయించదు. ఇప్పుడు ఇనాగ్రేషన్ సెరమనీ, ప్రతిష్ఠిత. ఓకే, ఇనాగ్రేషన్ సెరమనీ అందరు వస్తారు. అదేంటి మినిస్టర్స్ వస్తారు, తర్వాత ఎవరెవరు ఇంపార్టెంట్ అఫీషియల్స్ అందరిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత చూడండి ఏమని చెప్తాడనంటే 3rd verse, ఆ అధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఆధిక్యం వహించిన వారందరూ కూడా ప్రతిష్ట కూడి వచ్చి దాని ముందు నిలబడతారు. అప్పుడు ఏమని చెప్తారనంటే, ఇప్పుడు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెడతాడు చూడండి అక్కడ, ఒక పట్టి ఉంది అక్కడ అనమాట. అవన్నీ కూడా మోగినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలంట తెలుసా? జనులందరూ వచ్చి దాని ఎదుట సాష్టాంగ నమస్కారము చేయాలి. అర్థమైందా? ఆ ల్యాండ్లో ఎవరున్నారు? వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? యూదులు ఉన్నారు కదా. ఎవరు? వాళ్ళ 4 వీళ్ళు ఉన్నారు కదా, హయ్యెస్ట్ అఫీషియల్స్. వాళ్ళు ఎంతో జ్ఞాన ప్రవీణత కలిగిన వాళ్ళు, వాళ్ళకి మంచి పోస్టులు అక్కడ ఇవ్వబడ్డాయి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ముందే తీర్మానం చేసుకుంటారు. ఏమనంటే, మేము దీనికి మొక్కము. అర్థమైందా? వాళ్ళకి తెలుసు కదా పనిష్మెంట్. తెలుసా ఏంటి ఆ పనిష్మెంట్? అగ్నిగుండం. ఏంటది? అగ్నిగుండం ఎట్లుంటుందమ్మా? చల్లగా ఉంటుంది కదా. ఎట్లుంటుంది కాదా? చాలా ఎంత ఫర్నెస్ అంటే, మీకు ఈ ఫర్నెసెస్ చూడాలంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్కి, ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్కి పోయినప్పుడు అక్కడ ఫర్నెసెస్ ఉంటాయి, బ్లాస్ట్ ఫర్నెసెస్ అంటారు వాటిని. అందులో ఈ మెటల్స్ అన్నీ కరిగిస్తారన్న ఒక హై టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో ఆ దినాల్లోనే ఆయన ఈ అగ్నిగుండం తయారు చేయించాడనమాట. చేయించిన తర్వాత ఆజ్ఞ బయలుదేరుతుంది. ఎవరైతే దీనికి నమస్కరించారో ఏం చేయాలి? మేము ఏం చేయాలి? తీసిపోయి అందులో పారేయాలి కదా. ఎంత పెద్ద టెస్ట్ ఇది కదా నాన్న, అవునా లేదా? అయితే ఇక్కడ చూడండి, మరి ఏం చేశారు వీళ్ళు? ముగ్గురు స్నేహితులు, శద్రక్, మేషక్, అబేద్నగో కూడా ఉన్నారన్నమాట. వాళ్ళు ఏమన్నా ఎవరిని తెలుసుకున్నారు? వాళ్ళు నిజమైన దేవుని వాళ్ళు తెలుసుకున్నారు కదా. వాళ్ళు సేవించే దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త కదా. మరి మీరు వ్యక్తిగతంగా మీ సృష్టికర్తను ఎరిగారా? చెప్పండి. నేను ఒక్క నిమిషము ఒక మాట మాట్లాడతాను చూడండి మా. ఏంటి తెలుసా,
మీ ఇంటికి ఇన్వైట్ చేశారు, నేను వచ్చి డోర్ దగ్గర నిలబడ్డాను, మీరు డోర్ తీయకపోతే నేను వస్తానా లోపలికి? చెప్పండి. ఐ కెనాట్ గెట్ ఇన్ సైడ్ కదా. యేసుప్రభు వారు కూడా అంతే. ఆయన హీ స్టాండింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఇంకా తడుతున్నారు. ఒక రోజు వస్తుంది, బై ద టైమ్ యూ రిపెంట్ ఇట్ విల్ బి టూ లేట్. ఆయన వెళ్ళిపోతారు నాన్న. అప్పుడు ఏంటి మీ పరిస్థితి చెప్పండి? మందిరంలో పనులు చేయడం తప్పని నేను చెప్పను, అర్థమైందా? సేవకుడికి అందుబాటులో ఉండడం తప్పని నేను చెప్పను. కానీ మీ యొక్క పర్సనల్ లైఫ్లో వాట్ ఈస్ ద ప్లేస్ యు ఆర్ గివింగ్ టు హిమ్? ఉందా? దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? రోజు అడుగుతున్నారు, ఎంతమంది బైబిల్ చదివారు, ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? నిల్ రెస్పాన్స్. ఎందుకు నాన్న? ఎందుకు? ఆయన ప్రేమని ఇంకా ఎన్నాళ్ళు కాదంటారు మీరు? ఇదే మిమ్మల్ని కాపాడేది. ప్లీజ్, వచ్చే పర్సిక్యూషన్లో మిమ్మల్ని కాపాడేది ఈ వాక్యమే, మిమ్మల్ని నిలబెట్టేది ఈ వాక్యమే, మిమ్మల్ని గైడ్ చేసేది ఈ వాక్యమే, మీరు బ్లెస్ అయ్యేది ఈ వాక్యం ద్వారానే. దీన్ని పక్కన పెట్టారనుకోండి నో. అప్పుడు అక్కడికి వెళ్ళి ప్రభా మేము ఇది చేసాం కదా అని అంటే, యు నో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ? మీరెవరో నేను ఎరగను. జాగ్రత్త. ఏ చేసినా దెర్ ఈస్ వన్ పర్సన్. అమ్మ నాన్న చూడకపోవచ్చు, మందిరంలో ఆ పెద్దలు చూడకపోవచ్చు, సంఘ కాపరి చూడకపోవచ్చు, కానీ మీలో ఒక భయం ఉండాలి. ఏంటి తెలుసా? హూ ఇస్ లుకింగ్ ఎట్ యూ? ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. ఆ భయం అనేది మీలో ఉంటేనానా మీరు అస్సలు కూడా పాపం చేయడానికి ముందుకు రారు. అర్థమైందా? పాపం జోలికి పోవడానికి మీరు ఇష్టపడరు. అర్థమైందా? సో కాబట్టి ఈ దినం మీరు తీర్మానం చేసుకోవాలి. సో చూడండి అన్న, ఈ ప్రతిమ నించోబెడతారు. వీళ్ళు ముగ్గురు చూడండి ఎంత స్టర్న్గా నిలబడతారు. మనమైంటే ఫస్ట్ టైం అనౌన్స్మెంట్ పోయి రాజు దగ్గర చెప్తారు, చూడు వాళ్ళని పెద్ద జ్ఞానులను పెద్ద పోస్ట్ ఇచ్చారు వాళ్ళు, చూడు అసలు మన దేవుణ్ణే సేవించట్లేదు వాళ్ళు అనేసి అక్కడ ఉన్న వాళ్ళే పోయి చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రాజు వచ్చి మళ్ళీ చదువుతాడు ఆ డిగ్రీ. చదివినప్పుడు ఆ పక్కన ఏముంది చూడండి, ఏముంది? అగ్నిగుండం ఉంది. భయపడ్డారా? చెప్పండి, భయపడ్డారా? భయపడలేదు కదా. దేవుని కొరకు నిలబడ్డారు. ఈ రోజుల్లో దేవుడు మిమ్మల్ని అడిగేది ఇదే. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ. మీతో ఉంటాడు ప్రభు, ఆయన విడిచిపెడతాడు. అందుకే ఇప్పుడు ఇందాక ఒక కంఠవాక్యం చదివాం కదా, ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడు. అర్థమైందా? సరే అనేసి ఏం చేస్తారంటే వీళ్ళు, మనకేంటి తెలుసా, మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు మా. అంటే ఏంటి? వీఆర్ చూస్ టు డూ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ కదా. చాలాసార్లు నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటామా లేదా కదా. అది ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, మమ్మీ నువ్వు మాట్లాడకు మమ్మీ, డాడీ నువ్వేం చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. అది ఫ్రీ విల్. బైబిల్లో ఉంది. అందరూ కూడా తమ త్రోవలో వారికి సరిపోయిన వాళ్ళకి కావాల్సిన మార్గాల్లో పోతూ ఉన్నారు. అందుకే ఆయన సిలువేశారు. మీరు రీసెంట్గా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మెసేజెస్ విన్నారు కదమ్మా. స్వంత మార్గాల్లో నడుస్తే ఏంటి తెలుసా, తుదకి మరణానికే తీసుకెళ్తుంది. మీకు ఇప్పుడు చెప్తే అర్థం కావట్లేదు, కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నాన్న, ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మీరు చాలా బాగా గ్రహించాలి. సరే, ఇప్పుడు చూడండి యెషయా 53:6లో ఒక మాట ఉంది, చదవండి మీరు తొందరగా. యెషయా 53:6. యెషయా 53:6 చదవాలా? గర్ల్స్ తీసిన గర్ల్స్, బాయ్స్ తీసిన బాయ్స్ చదవండి. చూసారా? అందరూ వారు తమకి ఇష్టమైన త్రోవలో గొర్రెలు ఎట్లా పోతాయి తెలుసా మీకు? ఎట్లా పోతాయి? ఇప్పుడు చూడు, ముందు గుంత ఉందనుకోండి, ఒక గొర్రె పోయి దాంట్లో పడుతుంది, వెనకది పోనీ అలర్ట్ అవుతుందా? కాదు, అన్నీ పోయి అందులో. మనం కూడా అంతే. మీ ఫ్రెండ్స్ ఏజ్ చేస్తే అదే చేస్తారు. ఇప్పుడు ఇది అడాలసెంట్ ఏజ్. ఏంటంటే తొందరగా మీరు అట్రాక్ట్ అవుతారు. వాడు ఏ కటింగ్ చేస్తే నేను ఆ కటింగ్, వాడు కట్ జీన్స్ వేసుకుంటే నేను కట్ జీన్స్ కదా, అవునా లేదా? వాడు ఏ విధంగా తయారవుతే నేను కూడా అదే, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే నేను అదే డ్రెస్. ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట కదా.
అవునా? ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా నా సినిమా యాక్టర్స్ని, తర్వాత వివిధ రకాలైన మనుషుల్ని వాళ్ళు ఫాలో చేస్తారు. వాళ్ళంతా ఏంటి నాన్న, డబ్బుల కోసం నటిస్తారు 2 గంటల సేపే. ఆ తర్వాత వాళ్ళని పోయి రియల్ లైఫ్లో అడగండి, వాళ్ళ లైఫ్స్ కూడా ఒక హెల్లే. అర్థమైందా? సో కాబట్టి ఎవరికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్, మనం ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండకూడదు. మన ఫ్యాన్ ఫాలోవర్ ఎవరు తెలుసా? ఆయన జీసస్. మన ఫ్యాన్ ఎవరై ఉండాలా? ఆయనతో చెప్పాలా, జీసస్ నీలాగే నేను నడుస్తా, మీరు ఎలా చెప్తే అలాగే వింటా, మీరు ఏ విధంగా పొమ్మంటే ఆ విధంగానే వెళ్తాను అని ఒకసారి మీకు చెప్పి చూడండి నాన్న. దేవుడు ఎంత సంతోషపడతాడు తెలుసా? మీ లైఫ్స్ ఎంత ఆశీర్వదించబడతాయో. మనకిష్టమైన త్రోవలో మనం పోయాం. అందుకే చూడండి, ఆయన కాళ్ళలో ఏం కొట్టారు? మేకులు కొట్టారు కదా. చేతులతో ఇష్టమైన పనులు మనం చేస్తా పోయాం. అందుకే చేతుల్లో ఏం కొట్టారు కదా. తలలో ఏం పెట్టబడింది? ముండ్ల కిరీటం కదా. ఈ మెథడే అసలు ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ ఏమింది వర్క్షాప్ కదా. అవునా లేదా? అన్నీ ఇందులోనే అనమాట, కంప్యూటర్ బుర్ర. ఇంకోటి, చాలామంది సెల్ అడిక్షన్లో ఉన్నారు. అవునా? ఒప్పుకుంటారా? చెప్పండి నాకు. రాత్రి ఎంతమంది ఆన్ టైం 10 o'clockకి పడుకుంటారు బెడ్ మీద? చెయ్యతండి. బై 10 గుడ్. 10 గంటలకల్లా ప్రార్థన చేసుకొని, కుటుంబ ప్రార్థన అయిపోగానే లైట్స్ ఆఫ్, స్విచెస్ ఆఫ్, అన్నీ ఆఫ్, ప్రార్థన చేసుకొని నమ్మకంగా పడుకునే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? పడుకొని రాని వాళ్ళ రూమ్స్కి రిటైర్ అవుతారు. మీరేం చేస్తారు? లైట్స్ ఆఫే ఉంటాయి, సెల్ ఫోన్ మీ బెడ్షీట్ కింద కదా. ఏం చూస్తున్నారు? 11, 12, 1 గంట, నాకు తెలుసు రాత్రంతా మెలుకుంటారు కొంతమంది పిల్లలు. నిజంగా నాన్న, సెల్ ఈజ్ అ హెల్, ఇట్ ఈస్ అ గేట్ వే టు హెల్. గుర్తుపెట్టుకోండి. శత్రువు ఆల్రెడీ ట్రాప్లో పడేశాడు. ఎందుకు తెలుసా? మీ సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా వీటికి అట్రాక్ట్ చేయబడ్డాయి. ఏం చూస్తున్నారు? వీడియో గేమ్స్, తర్వాత సీరియల్స్, గేమ్స్ కదా. తర్వాత చాటింగ్. ఎవరితో చాటింగ్? తెలియని వాళ్ళతో, అపరిచితులతో ఎంత మోసం చేసుకుంటున్నారు తెలుసా నాన్న జీవితాలని. చెప్పండి. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ విచ్ యు ఆర్ గోయింగ్ త్రూ. అవునా? చెప్పండి నాకు, కరెక్టా? కొంతమంది ఓవర్కమ్ చేయలేకపోతున్నారు. మీరు ప్రభు దగ్గర అప్పగించండి. ప్రభా, ఈ సెల్ అడిక్షన్ నాకు వద్దు. ఈరోజు తీర్మానం చేసుకోండి హృదయాల్లో. మీరు ఏ ట్రాప్లో ఉన్నా కూడా నాన్న, రాంగ్ ఫ్రెండ్షిప్స్లోకి, అర్థమైందా? చూడండి, ఈ దినాల్లో నాన్న సూసైడ్ రేట్స్ 60% పెరిగాయి అమాంగ్ యూత్. ఎందుకు అనంటే దిస్ ఇస్ ద రీజన్. లైఫ్ ఫెయిలియర్, సక్సెస్ లేదని. ఎందుకు? ప్రభుకి అప్పగించుకుంటే అన్నీ దేవుడు నడిపిస్తాడు కదా. మీకు కావాల్సిందంతా కూడా ప్రభు ఇస్తాడనమాట. ఏంటంటే ప్రభుని బయటపెట్టి మీ జ్ఞానం మీద ఆధారపడినప్పుడు శత్రువు తీసుకెళ్లేది మిమ్మల్ని ఈ మార్గంలోనే అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఈ యవనస్తులు ఏం చేశారు తెలుసా? వాళ్ళు అస్సలు భయపడలేదు నాన్న, భయపడకుండా ఏం చేశారు తెలుసా? చూడండి, ఇప్పుడు రాజుకి ఎంత కోపం వస్తుందంటే వాళ్ళని అదేంటి వెంటనే ఆజ్ఞాపించేస్తాడు. చూడండి, డానియల్ 3 10వ చూడండి. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లన్ గ్రోవిని, పెద్ద వీణని ఇవన్నీ కూడా ఊదిన తర్వాత సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. సో అని వీళ్ళ మీద కంప్లైంట్ చెప్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చూడండి, వాళ్ళని రాజు సన్నిధి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇది నిజమా అని అడుగుతాడు రాజు. చూడండి, అడిగినప్పుడు అక్కడ వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు చూడండి. అంటే ద బోల్డ్నెస్ దే హ్యాడ్ టు విట్నెస్ ఫర్ క్రైస్ట్. మొన్న వైజాగ్లో యవనస్తుడు, మీ ఏజ్ అబ్బాయే, ఏం చేశాడు తెలుసా? సువార్తలు పంచుతూ కరపత్రికలు ఇస్తూ వాక్యం చెప్తున్నాడు రోడ్డు మీద. యంగ్ చాప్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకడు బాబుని ఎట్లా కొట్టాడంటే అంత భయంకరంగా కొట్టారు.
వాడే కొట్టి ఏం చేశారంటే ఆ ట్రాక్స్ అన్నీ తీసేసుకొని జనాలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, నోబడీ కేమ్ ఫార్వర్డ్. ఏం చేశారు తెలుసా, ఆ బాబు అట్లాగే నిలబడ్డాడు. ఎన్ని కొడుతున్నా సరే, ఎన్ని తిడుతున్నా సరే అట్లాగే నిలబడి, తర్వాత ఇంకా పక్క వాళ్ళందరూ వచ్చి వాడిని ఇది చేసేస్తే తర్వాత కేసు ఫైల్ అయింది అనుకోండి. అట్లాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం రిటాలియేట్ చేయకూడదు. అర్థమైందన్నా? మనం ఏం చేయకూడదు? రిటాలియేట్ చేయకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సువార్త చేసేటప్పుడు కానీ, మీరు పర్సనల్ విట్నెస్ ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అందుకే యేసుప్రభు వారు చెప్పారు, పావురం వలె నిష్కపటులు, పాముల వలె వివేకం కలిగి చేయమన్నారు. అర్థమైందా? సో మనం ఆర్గ్యూ చేస్తే బాగుంటుందా? కాదు. సో అందుకనే చూడండి, వాళ్ళకి ఏంటి తెలుసా ధైర్యము, వీళ్ళని ఎంత అన్నా కొట్టండి, ఎంత అన్నా చేయండి, వాళ్ళు ఏమన్నారు. ఎందుకు? మనకు చేత కదా? కాదు, క్రీస్తు ప్రేమను బట్టి మనము ఏం చేస్తున్నాము, ఓర్చుకుంటున్నాం. సో ఈ బిడ్డలు కూడా చూడండి, మరి వెంటనే చాలా నిజమా అంటే అవునంటారు. చూడండి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూడండి, మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే చూడండి 16th వర్స్ ఎంత బాగుందంటే, చదువుతారు అందరు, గట్టిగా చదువుతాం. 16th వర్స్, శద్రకు మేషకు అబేద్నగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబ్కద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. నెక్స్ట్ వర్స్, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. తర్వాత మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. తర్వాత ఒకవేళ ఆయన రక్షింపబోయినను రాజా నీ దేవతలను మేము పూజం. చూసారు ఎంత మంచి ఆన్సర్ ఇచ్చారు కదా. మా దేవుడు ఉన్నాడు, మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. కానీ ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, మా ప్రాణాలు ఇందులో పోయినా సరే, మేము మట్టుకు అక్కడ మేము నీవు చేసిన దానికి మేము రొక్క. అర్థమైందా? అప్పుడు వెంటనే ఏం చేస్తారు తెలుసా నాన్న? చూడండి, ముగ్గురిని కట్టేస్తారు బెట, తాళ్లతో కట్టేస్తారు. ఎంత హీట్గా అది ఎంత భయంకరమైన వేడి అంటే, కట్టేసిన తర్వాత వాళ్ళని ఇసిరేస్తారంట ఫర్నెస్లోకి. ఇసిరేసినప్పుడు అయిపోయింది. ఇసిరేసినప్పుడు ఏమవుతుంది తెలుసామా? ఎవరైతే ఇసిరేసారో వాళ్ళు చనిపోతారు కాలిపోయి, ఆ సైనికులు. అర్థమైందా? తర్వాత ఏమవుతుంది తెలుసా? చూడండి, రాజు దగ్గరికి పోయి చూసినప్పుడు ఆ అగ్నిగుండంలో 4 కనబడతారు. ఎంతమంది వేసింది ఎంతమంది? ముగ్గురిని. వాళ్ళకి తాళ్ళు ఉన్నాయా? చూసారా ఏం చేశాడు దేవుడు వాళ్ళ మధ్యలో? వాళ్ళు ఏం చేస్తున్నారంట తెలుసా? ఇంకా దే ఆర్ నైస్లీ రోమింగ్ అంట ఇన్ ద ఫైర్. మనం చేస్తాం అట్లా, స్టవ్ దగ్గర ఏదన్నా బై మిస్టేక్ వేడి టీ పడిందా, పాలు పడ్డాయా, ఒకసారి చపాతీ చేస్తుంటే పెనం అంటుకుంటుంది కదా, దినమంతా మూలుగుతాం, అబ్బో మమ్మీ మండుతుంది, దానికి ఇంకా చేయని చికిత్స లేదు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూడండి ఎంత చక్కగా దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని ఆనర్ చేస్తారు బెట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అర్థమైందా? సో చూడండి, అయితే ఎవరున్నారు? 4th పర్సన్ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. చున్న తర్వాత రాజు పోతాడు. వెంటనే ఏమైపోయింది అసలు, వీళ్ళు చచ్చిపోయారా ఏంటి చూద్దామనేసి పోతే 4 పర్సన్స్ కనబడతారు. కనబడినప్పుడు ఆయనకు ఆశ్చర్యం అవుతుంది అనమాట. వెంటనే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని బయటికి తీసుకురమ్మని చెప్తాడు. చూడండి అక్కడ 21 లాస్ట్ అయిపోయింది చూడండి. వారు అంగీలను, నిలవటంగీలను, పై వస్త్రములను తీయకయే ఉన్న బట్టలతో పాటు వేసేస్తారనమాట. వేసేసిన తర్వాత విసిరేసిన వాళ్ళు కూడా చనిపోతారు. తర్వాత అప్పుడు ఈ మంత్రి దగ్గరికి వచ్చి, రే మనం వేసింది 3 కదా, అందులో 4 కనబడుతున్నారు ఏంటి అనే రాజు అడుగుతాడు. అడిగిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి 26 చూడండి, 26 లాస్ట్. అంతటా నెబ్కద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, శద్రక్ మేషక్ అబేద్నగో అనువార్లారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి రండని పిలువగా. చూసారా వాళ్ళని ఎంత చక్కగా అడ్రస్ చేశాడు. ఏమంటున్నాడు? దేవుని ఏమంటున్నాడు అక్కడ?
మహోన్నతుడగు దేవుని సేవకులారా. చూసారా కదా, ఎవరు మహింపరచబడ్డారు అక్కడ? దేవుడు మహింపరచబడ్డాడు కదా. సో చూడండి, వాళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎంత మంచి మాట రాయబడింది తెలుసా నాన్న. చూడమా, సపోజ్ వంట చేస్తున్నారు అనుకోండి నాన్న, కట్టెల పొయ్యి దగ్గర మనం వంట చేయకపోయినా అక్కడ పక్కన నిలబడితే మన బట్టలన్నీ పొగవాసన వస్తాయి. అవునా? అవునా? కరెక్టే కదా కదా. అండ్ ఏంట్రా నీ మీద అంత పొగవాసన వస్తుంది అని అంటే, కాదు మమ్మీ, అక్కడ వంట చేస్తూ ఉంటే నేను పక్కన హెల్ప్ చేసిన అంకుల్ వాళ్ళకి, అందుకే నా బట్టలన్నీ పొగవాసన వస్తున్నాయని అంటారు. అయితే ఈ బిడ్డలు చూడండి, వాళ్ళు ఆ అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ వెంట్రుకలు కూడా కాలిపోలేదంట, వాళ్ళ బట్టలు కూడా వాసన రాలేదట. చూడండి, అక్కడ ఉంది చూడండి 27. అధిపతులను సేనాధిపతులను అందరూ వస్తారు, కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి పై నుంచి కింద వరకు చూస్తున్నారు. వారి శరీరములను ఏం చేశారంట? అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైనను వారి దేహములకు తగలకుండుటయు చూసారా. ఇప్పుడు నెబుకద్నెజర్ ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ఆయన ఎటువంటి కమెండేషన్ చెప్తాడు చూడండి అక్కడ 29 లాస్ట్. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. చూసారా, ఏంటి శాసనము? చూడండి అక్కడ, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు కదా. దేవుని కొరకు నిలబడ్డప్పుడు కదా ఏమైంది? ఆ రాజు కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంట? సమర్థుడైన దేవుడు అని సాక్ష్యం చెప్పాడు కదా. తర్వాత ఇంకొక మాట ఏమంటుందో తెలుసా? ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునో లేడు. అయితే ఎవరెవరైతే ఈ దేవుడిని దూషిస్తారో వాళ్ళని తుత్తనేలుగా చేస్తాననే లా పాస్ చేస్తాడనమాట. చూసారా, మరి అగ్నిగుండంలో నుండి రక్షించిన దేవుడు కదా. నిలబడ్డారా ప్రభు కొరకు? చెప్పండి, నిలబడ్డారా లేదా? మరి మీ స్టాండ్ ఏంటి ఈరోజు చెప్పాలా? దేవుని కొరకు మీ తీర్మానం ఏంటిమా? మరి దేవుని బిడ్డవైతే నువ్వు ప్రభు రాబోయే దినాల్లో వచ్చే ఇటువంటి ట్రిబులేషన్స్లో దేవుని కొరకు నిలబడతారా? ఇంకా చాలామంది బిడ్డలు తమ హృదయాలు ప్రభుకు సమర్పించలేదు. బైబిల్లో ఏమన్నది తెలుసా? నేడే రక్షణ దినము, ఈరోజే. టుమారో ఇస్ నాట్ అవర్స్ కదా. ఈరోజు ఎండ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో మనకు తెలీదు. లైఫ్ ఈజ్ నాట్ ష్యూర్ కదా నాన్న కదా. డెత్ అనేది ఏ విధంగా వస్తుందో కూడా మనకు తెలీదు కదా. అవునా, మీరు ఎన్ని వార్తలు వింటున్నారో, మీరు ఛానల్స్లో, యూట్యూబ్స్లో, పేపర్స్లో, న్యూస్లో చదువుతున్నప్పుడు ఎన్ని ఆకస్మిక మరణాలు కదా. దేవుడు మిమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు అని అంటే ఆయన ఒక ప్రణాళిక ఉంది మీ ఎడల. కాబట్టి నాకొద్దులే అని దాటిపోయే సమయం ఇది కాదు. అర్థమైందా? సో ఈరోజే రక్షణ దినం. మీరు తీర్మానం చేసుకోండి ఏ విధంగా ఈ బిడ్డలు నిలబడ్డారో. ప్రభు, నేను కూడా నీ కొరకు నిలబడతా. అర్థమైందా? నీ కొరకు నేను జయించేవాడిగా నిలబడతాను. నేను పాపాన్ని జయించటానికి నాకు కృపనివ్వు, సాతాన్ని జయించటానికి నాకు సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే ప్రభు శక్తిని కోరుతామో నాన్న, తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో ఈరోజు మెమరీ వర్స్ ఏంటి? ద్వితీయోపదేశ కాండము 31:6. ఈరోజు లెసన్ పేరేంటి? మండుచున్న అగ్నిగుండము. సో అగ్నిగుండం లాంటి పరీక్షలు వచ్చినప్పటికీ ఈ దినాల్లో మరి ప్రభు కొరకు నిలబడే తీర్మానం మీరు చేస్తారో లేదా అది మీ చేతిలో ఉంది. సరేనా? ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. ఇంకా ఎవరైతే తీర్మానం చేయలేదో వాళ్ళతో మరి ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి. ప్రభుదాస్ ప్రేయర్ చేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామం వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాలంలో ప్రభా 3వ దినము సీనియర్ లెసన్ కలిగినట్టు కృపనిచ్చినారు. ఈ వేసలో నా తండ్రి మండుచున్న అగ్నిగుండము అనే పాఠ్యాంశం అనుగ్రహించిన ప్రభా, దానియేలు 3వ అధ్యాయంలో నా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన్నారు. దానియేలు యొక్క స్నేహితులు ఏ విధముగా నా తండ్రి నేను సేవించి నా ప్రభా అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకుని రాబడుతూ వచ్చిన్నారు. నా తండ్రి బిడ్డలు కూడా అగ్ని వంటి పరీక్షలు, అగ్ని వంటి నరకం నుండి
వారు తప్పించబడి నీ కొరకు నా తండ్రి జీవించుటకు మీ రక్షణ నా తండ్రి అనుభవంలోనికి వారు ప్రవేశించినట్లు పాపక్షమాపణ విశ్వాసతలోనికి వారు నా తండ్రి ప్రవేశించినట్లుగా మీరు కృప చూపి నడిపించమని వారి హృదయములలో మీ యొక్క మాటలు ఫలింపచేసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే గ్రూప్లో కూడా వారు అనుసరించేటకు కృప చూపి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అతను మీరు అనుగ్రహించిన మాటలను సమస్త మానవాళి కొరకే అనుగ్రహించున్నారని మరొకసారి జ్ఞాపకం చేసుకునొచ్చు. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి, ఆమేన్. మీ యొక్క గ్రూప్లో ఎవరైతే కూర్చున్నారో యథావిధిగా